నెక్స్ట్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మెకానిజం ఆఫ్ హార్మోన్స్. మెకానిజం ఆఫ్ హార్మోన్స్ లో ఏంటంటే ఒకటేనన్నా, హార్మోన్స్ అనేవి రిలీజ్ కాబడుతుంది బై ఎండోక్రైన్ గ్లాండ్స్. మన బ్రెయిన్లో ఉండే ఆ యొక్క పిట్యూటరీ గ్లాండ్ కావచ్చు, థైరాయిడ్ గ్లాండ్ కావచ్చు, అడ్రినల్ గ్లాండ్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఓవరీస్ కావచ్చు, టెస్టిస్ కావచ్చు, ఇవన్నీ కూడా హార్మోన్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ ఎక్కడ వచ్చి కలుస్తాయి అంటే ఫస్ట్ బ్లడ్లో కలుస్తాయి. బ్లడ్లో కలిసిన తర్వాత ఆ బ్లడ్లో హార్మోన్స్ బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ హార్మోన్స్ దేనిపైన ప్రభావం చూపాలో దానిపైన మాత్రమే అది ప్రభావం చూపిస్తుంది. సో కాన్సెప్ట్ ఒకటే, బాడీలో రకరకాలైనటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. పిట్యూటరీ, థైరాయిడ్ కానీ, అడ్రినల్ గ్లాండ్ కానీ, టెస్టిస్, ఓవరీస్ అన్ని గ్లాండ్స్ ఉన్నాయి. అన్ని హార్మోన్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి అయినటువంటి హార్మోన్స్ బ్లడ్లో కలుస్తున్నాయి. బ్లడ్లో కలిసిన తర్వాత బాడీ అంతా కూడా తిరుగుతున్నాయి. అయితే ఈ హార్మోన్స్ ఏ యొక్క టార్గెట్ సెల్స్ మీద ప్రతాపం చూపించాలో ఆ యొక్క హార్మోన్స్ మీద, ఆ యొక్క టార్గెట్ మీదనే అవి దాని యొక్క ప్రతాపం చూపించి దాని నుంచి వర్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలనుకుంటే మన దగ్గర ఒక బీగం ఉంటే, సో హౌ ఏ లాక్ అండ్ కీ ఓపెన్స్. సో ఒక కీ ఒక లాక్కే ఓపెన్ అవుతుంది. 100 లాక్స్ ఉన్నా కానీ మన దగ్గర ఉన్నటువంటి కీ ఏదైతే లాక్ సెట్ అవుతుందో దాంట్లోనే ఓపెన్ అవుతుంది. అలాగే మన యొక్క బాడీలో ఉండే హార్మోన్స్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తే బ్లడ్లో కలిస్తే కూడా ఆ బ్లడ్లో కలిసిన తర్వాత ఈ టార్గెట్ సెల్స్ వచ్చిందంటే కరెక్ట్గా ఆ టార్గెట్ సెల్స్లోకే అది వచ్చి నాన్న ఇప్పుడు ఈ లాకన్కి ఎలాగైతే వర్క్ అవుతుందో మన బాడీలో కూడా ఈ హార్మోన్స్ బ్లడ్లో రిలీజ్ అవుతే కూడా ఆ హార్మోన్స్ పర్ఫెక్ట్గా ఎక్కడ వెళ్ళి రీచ్ అవ్వాలో అక్కడ రీచ్ అయిన తర్వాత మాత్రమే అది బైండ్ అవుతుంది. సో హార్మోన్స్ అవునా విల్ బైండ్ టు ఏ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ప్రెసెంట్ ఇన్ ద టార్గెట్ సెల్స్ అంటారు ఇంగ్లీష్లో. హార్మోన్స్ బైండ్స్ టు ది స్పెసిఫిక్ రిసెప్టార్స్ అట్ ది టార్గెట్ సెల్స్. అంటే ఇక్కడ చూడండి అన్న, సో ప్రతి రెసెప్టార్స్ వాటి యొక్క రెసెప్టార్స్ కి ఒక రెసెప్టార్ ప్రోటీన్స్ ఉంటుంది, అక్కడే వెళ్ళి ఇవి బైండ్ అవుతుంది. సో హార్మోన్స్ వన్స్ టార్గెట్ సెల్స్ ని బైండ్ అవుతే దాన్ని ఏమంటారంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్. నన్ను ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన దగ్గర కీస్ ఉంది, ఇక్కడ 2 రకాలైనటువంటి లాక్ ఉంది. ఏంటంటే ఒక లాక్ బయట నుంచి ఓపెన్ అయిపోతుంది, ఇంకొక లాక్ లోపల ఉంది. సో ఈ యొక్క కీ ఫస్ట్ బయటది ఓపెన్ చేయాలి. బయటది ఓపెన్ అయిన తర్వాత ఆ బయటది మళ్ళీ లోపలికి వెళ్ళి, అంటే ఇక్కడ చూడండి 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలన్న. ఏంటంటే నెంబర్ 1 టార్గెట్ రిసెప్టార్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి మరొకసారి కన్ఫ్యూజ్ కాకుండా. నెంబర్ 1 హార్మోన్స్ రిలీజ్ అయినాయి, ఎక్కడి నుంచి ఎండోక్రైన్ నుంచి రిలీజ్ అయినాయి. ఆ హార్మోన్స్ ఒక టార్గెట్ సెల్స్ వెళ్ళి బైండ్ అవుతాయని చెప్పాను. అలా బైండ్ అయ్యడానికి ఆ టార్గెట్ సెల్స్ దగ్గర ఏముండాలి, రిసెప్టార్స్, రిసీవింగ్ ప్రోటీన్స్ ఉండాలి. రిసెప్టార్స్ అంటారు ఆ ప్రోటీన్స్. ఆ రిసెప్టార్స్ ఒకటి అవుట్ సైడ్లో ఉంటుందంట, ఒకటి ఇన్సైడ్లో ఉంటుంది. అవుట్ సైడ్లో ఉండేదైతే యాసిడ్గా ఈ యొక్క హార్మోన్స్ డైరెక్ట్గా అవుట్ సైడ్ రిసెప్టార్స్ అతుక్కుంటుంది, అవునా. సో అదొక రకము. ఇంకొక రకం వచ్చి హార్మోన్స్ డైరెక్ట్గా ఒక సెల్ లోపలికి వెళ్ళగలుగుతుంది. సో ఇక్కడ చూడండి అన్న మరొకసారి, ఇక్కడ చూడండి సెల్ పైన కానీ అతుకుతే, అవునా, సో దాన్ని మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్. ఒక సెల్ మెంబ్రేన్ పైనే హార్మోన్ రిసీవ్ చేసుకోవడానికి రిసెప్టార్స్ ఉంటే, ఒక సెల్ పైన ఒక సెల్ యొక్క అవుటర్ సర్ఫేస్ లో రిసెప్టార్స్ ఇక్కడ ఉంటే దాన్ని ఏమంటారంటే మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్. ఒక సెల్ యొక్క అవుట్ సైడ్ లోనే రిసెప్టార్స్ ఉంటే దాన్ని మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్ అంటారు. అలా కాకుండా ఆ యొక్క హార్మోన్ డైరెక్ట్ గా ఆ హార్మోన్ లోపలికి వెళ్ళగలుగుతుంది, లోపల ఉన్నటువంటివి అవి రిసీవ్ చేసుకుంటే దాన్ని
ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ అని అంటారు. సో రెండు కాన్సెప్ట్ అర్థమైందా? ఒక మెంబ్రెయిన్ కి అవుట్ సైడ్ ఉండే రిసెప్టార్స్ ని మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టార్స్, అలా కాకుండా ఒక హార్మోన్ డైరెక్ట్ గా లోపలికి వెళ్ళినట్టయితే దాన్ని ఇంట్రాసెల్యులర్ రిసెప్టార్స్ అంటారు. ఇవన్నీ కూడా కాదు, ఒకే ఒక లైన్ లో మనం అర్థం చేసుకోవాలంటే అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ది హార్మోన్, డిపెండింగ్ అపాన్ నేచర్ ఆఫ్ ద హార్మోన్ అండ్ ది మెకానిజం ఆఫ్ ది హార్మోన్, హార్మోన్స్ ఏం చేశారంటే ప్రోటీన్, పెప్టైడ్, పాలిపెప్టైడ్ అనే హార్మోన్, దానికి ఎగ్జాంపుల్ కింద ఇన్సులిన్, గ్లూకగాన్. స్టిరాయిడ్ హార్మోన్ టెస్టోస్టెరాన్, ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, ఇవన్నీ ఏంటి? స్టిరాయిడ్. అవునా? అంటే ఏంటి? కొలెస్ట్రాల్, ఫ్యాట్ తయారైనవి, ఇవి ప్రోటీన్ తో తయారైనవి. నెక్స్ట్ ఐడియోథైరాయిడ్, థైరాయిడ్ హార్మోన్, అమినో యాసిడ్ డెరివేటివ్స్, ఎపినెఫ్రిన్. Depending upon the nature and the mechanism of the hormones are divided into 4 types. ఏంటది? ప్రోటీన్ హార్మోన్, దట్ ఈస్ పాలిపెప్టైడ్ హార్మోన్, అవునా? పెప్టైడ్ హార్మోన్, అవన్నీ కూడా దేనికి వస్తుందంటే ఇన్సులిన్, గ్లూకగాన్. నెక్స్ట్ స్టిరాయిడ్ హార్మోన్స్, అవునా? కొలెస్ట్రాల్, అవి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, అవన్నీ కూడా వస్తుంది. ఐడియోథైరాయిడ్, థైరాయిడ్ హార్మోన్, అమైనో యాసిడ్ డెరివేటివ్స్ దట్ ఈస్ ఎపినెఫ్రిన్. నానా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఒకవేళ 4 మార్క్స్ లో ఈజీగా ఒకే లైన్ లో కాన్సెప్ట్ రాయగలిగినట్టయితే అది ఏంటంటే నాన్న చూడండి, ఒకవేళ ఎగ్జామ్ లో మెకానిజం హార్మోన్స్ వచ్చింది, మనము ఏం చేయాలి? ఈజీగా ఒక లైన్ లో ఆన్సర్ ఇవ్వగలనట్టయితే అది ఏంటంటే హార్మోన్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. 1, అవునా, లిపిడ్ సాల్యుబుల్ హార్మోన్స్, లిపిడ్ ఇన్సాల్యుబుల్ హార్మోన్స్ అని రాస్తే ఫస్ట్ ఓకే బేసిక్ ఐడియా స్టూడెంట్కి ఉంది అని అనుకుంటా. ఏంటంటే ఇక్కడ చూడన్న, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చూడన్న, ఒక హార్మోన్ ఉంది, అవునా? అది ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్ కాదు, కానీ మన సెల్స్ ఎలా ఉంది? అవర్ సెల్ ఈస్ ఎన్సర్కిల్డ్ బై ప్లాస్మా మెంబ్రేన్ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ a lipid, అవునా? సో ఈ హార్మోన్ లిపిడ్ అయితే హ్యాపీగా లిపిడ్ హార్మోన్ హ్యాపీగా సెల్ లోపలికి ఈజీగా వెళ్ళగలుగుతుంది. ఒకవేళ ఇది లిపిడ్ హార్మోన్ కాదు, ఇన్సాల్యుబుల్ హార్మోన్, ప్రోటీన్ హార్మోన్, అలాంటప్పుడు లోపలికి పోదు కదా. అలాంటి సందర్భంలో ఏం జరుగుతుంది? అది ఒక్కటే ఇక్కడ ఆన్సర్. ఒకటే మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా ఒకే ఆన్సర్ నాన్న. ఇక్కడ చూడన్నా, ఏ హార్మోన్ అయితే ఒక సెల్ మెంబ్రేన్ దాటుకొని లోపలికి పోలేదు. ఏంటిది? ఏ హార్మోన్ అయితే సెల్ మెంబ్రేన్ లోపలికి చొచ్చుకొని పోలేదు, అటువంటిది ఏం జరుగుతుందంటే ఆ సెల్ మెంబ్రేన్ చుట్టూ ఒక రిసెప్టార్ ఉంటుంది. ఆ రిసెప్టార్ తో హార్మోన్ గారు బయటే అటాచ్ అవుతారు. హార్మోన్ ఎక్కడ అటాచ్ అవుతుంది? సెల్ మెంబ్రేన్ యొక్క అవుట్ సైడ్ లోనే అటాచ్ అవుతుంది. సో సెల్ మెంబ్రేన్ అవుట్ సైడ్ లోనే అటాచ్ అవుతుంది. అటాచ్ అయింది బయటే ఏమైపోతుంది? హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. ఇన్ రిటర్న్ ఆ బయట ఏదైతే ఫామ్ అయిందో ఆ రెండు ఫామ్ అయిన తర్వాత దాని యొక్క ఎఫెక్ట్ వల్ల ఒక సెకండ్ మెసెంజర్ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, హార్మోన్స్ ఇక్కడ చూడండి, మన యొక్క పిట్యూటరీ గ్లాండ్ ఫస్ట్ ఒక మెసేజ్ పంపిస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్మోన్. పిట్యూటరీ గ్లాండ్ ఒక హార్మోన్ రిలీజ్ చేసింది, దాన్ని ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ మెసేజ్ అనొచ్చా, ఫస్ట్ మెసెంజర్. సెకండ్ ఇక్కడ ఏం జరిగింది? ఆ రిలీజ్ అయినటువంటి హార్మోన్ ఒక సెల్ మెంబ్రేన్ లోపలికి పోకుండా సెల్ మెంబ్రేన్ పైన ఉన్నటువంటి ఒక రిసెప్టార్ కి అతుక్కుంది. సో సెల్ మెంబ్రేన్ కి బయటే అతుక్కుంది, ఒకే లైన్ లో రాయొచ్చు కదా. సో ఇక్కడ ఇన్సాల్యుబుల్ హార్మోన్ దట్ ఈస్ ప్రోటీన్ హార్మోన్ ఏదైనా కానీ ఒక సెల్ మెంబ్రేన్ లోపలికి పోలేదన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏముంది? మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్ అన్నాం కదా ఫస్ట్ లోనే, మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్, అవునా? సో ఆ యొక్క ఇది ఇక్కడ వచ్చి అతుక్కుంది, అవునా? ఆ హార్మోన్ ఇక్కడ ఉన్నటువంటి రిసెప్టార్ తో అతుక్కుంది, అవునా? అతుక్కున్న తర్వాత ఈ హార్మోన్ ఇక్కడే ఉంటుంది నాన్న, ఈ హార్మోన్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ రిసెప్టార్ ఇక్కడే ఉంటుంది. కానీ ఇవి రెండు కలయిక ద్వారా ఒక కొత్తగా ఇంకొకటి తయారవుతుంది, దాన్నే
సెకండ్ మెసెంజర్ అని అంటారు. సెకండ్ మెసెంజర్ అని అంటారు. ఆ సెకండ్ మెసెంజర్ నుంచి ఏమవుతుందంటే అది రిసెప్ట్ చేసుకుని ఆ సెకండ్ మెసెంజర్ ఇస్ సైక్లిక్ AMP IP3 ఇవి అంటారు. సెకండ్ మెసెంజర్ ఇవి ఫామ్ అయింది. సైక్లిక్ AMP IP3 ఇవి ఫామ్ అయ్యి దీని ద్వారా సెల్లో మెటబాలిజంలో చేంజెస్ వచ్చి ఆ యొక్క టార్గెట్ సెల్ పనిచేస్తుంది. ఇది పెద్ద కాంప్లికేటెడ్ ఆన్సర్ ఏం కాదు. ఒక హార్మోను ఒక సెల్ లోపలికి పోలేదు, సెల్ బయట ఉన్నటువంటి మెంబ్రేన్తోనే అటాచ్ అయింది. సెల్ హార్మోన్ బయట ఉన్నటువంటి రిసెప్టార్ రెండు కలిసి అవునా ఒకటి క్రియేట్ చేసింది, దాన్నే సెకండ్ మెసెంజర్. ఆ సెకండ్ మెసెంజర్ సెల్లో ఉండే మెటబాలిజంని మార్పు తీసుకొచ్చి టార్గెట్ సెల్ పనిచేసింది. సింపుల్ ఒకటి. ఇంకొక రకం చెప్తాము. ఇప్పుడు ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్ ఏం చేస్తుందంటే సెల్ మెంబ్రేన్ లోపలికి వస్తుంది. సో ఇదొక సెల్ ప్లాస్మా మెంబ్రేన్. ఆ హార్మోన్ ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్ లోపలికి వచ్చేసింది. అరే న్యూక్లియర్ ఎన్వలప్ ఉంది, దాని లోపలికి వచ్చేసింది. అవునా నేరుగా ఎంఆర్ఎన్ఏలోకి బైండ్ అయింది. తద్వారా ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింపుల్ కదా. ఎక్కడో ఉండే ఎండోక్రైన్ గ్లాండ్స్ బ్లడ్ రిలీజ్ చేసిన హార్మోన్స్ అలా వెళ్ళి ఏ సెల్లో అది పోవాలో ఆ సెల్ లోపలికి వెళ్ళిపోయి సెల్ లోపలికి వెళ్ళింది, న్యూక్లియర్ ఎన్వలప్ దాటేసింది, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఎన్లోకి వెళ్ళిపోయింది, అక్కడ చేంజెస్ తీసుకొచ్చి తద్వారా ప్రోటీన్స్ రాబట్టగలిగింది. ఇది డైరెక్ట్గా జరిగింది. ఇంకొకటి ఏంటి ఇండైరెక్ట్గా ఏంటి సెల్ హార్మోన్స్ సెల్ మెంబ్రేన్కి వచ్చి అతుక్కుంది. ఆ రెండు కలిసి కొత్తగా ఇంకోటి క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసింది ఆ సెల్లో చేంజ్ తీసుకొచ్చింది. సింపుల్ అంతే. అక్కడ మిమ్మల్ని ఎక్కువగా వాడు ఎక్స్పెక్ట్ చేయడం లేదు. మీ దగ్గర నుంచి వాడు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూడండి ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఇది మెంబ్రేన్ ఈ మెంబ్రేన్ దగ్గరికి వచ్చింది. అవునా ఇక్కడ అతుక్కుంది. ఈ హార్మోన్ లోపలికి పోదు, కానీ ఇవి రెండు కలిసిన తర్వాత ఒక సెకండ్ మెసెంజర్ అనేది తయారు చేసుకుంటుంది. ఈ సెకండ్ మెసెంజర్ అక్కడ ఉన్నటువంటి సెల్యులర్ మెటబాలిజం లో చేంజెస్ తీసుకొస్తుంది. అయిపోయి అదే ఇంకొకటి ఉంది. ఇంకోటి ఏం చేస్తుందంటే అదే మెంబ్రేన్ ఉంది, ఒక హార్మోన్ డైరెక్ట్ గా హార్మోన్ లోపలికి దూకేసింది. అక్కడి నుంచి న్యూక్లియర్ ఎన్వలప్ కూడా దూకేసింది. అక్కడి నుంచి ఎంఆర్ఎన్ఏలోకి జాయింట్ అయిపోయింది. ఎంఆర్ఎన్ఏ ద్వారా కొత్తగా ప్రోటీన్స్ ఆల్గరేషన్ ప్రోటీన్స్ అవి తయారవుతుంది. వర్క్ జరిగిపోయింది. సింపుల్ కదా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు రాయాల్సింది ఒకటి ఇన్సాల్యుబుల్ అవునా, ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్ హార్మోన్, ఒకటి ఫ్యాట్ ఇన్సాల్యుబుల్ హార్మోన్. ఫ్యాట్ ఇన్సాల్యుబుల్ హార్మోన్ మెంబ్రేన్ దగ్గర ఆగిపోతుంది, సెకండరీ మెసెంజర్ ద్వారా లోపల చేంజెస్ తీసుకొస్తుంది. అదే ఫ్యాట్ సాల్యుబుల్ అయితే డైరెక్ట్గా మెంబ్రేన్ లోపల దూరి న్యూక్లియర్ ఎన్వలప్కి దూరి చేంజెస్ తీసుకొస్తుంది. ఇదే వాడు అడుగుతున్నటువంటి కాన్సెప్ట్. ఒకటే చెప్తున్నాడు వాడు, ఒకటి 2 పాయింట్లు ఎక్స్ట్రాగా మిమ్మల్ని రాయమంటాడు. ఒకటి హార్మోన్స్ అనేవి పర్టికులర్గా ఒక టార్గెట్ సెల్స్ పైన పనిచేస్తుంది. ఆ టార్గెట్ సెల్ పైన రిసెప్టార్స్ ఉంటుంది. హార్మోన్స్ ఆ రిసెప్టార్తో అతుక్కుంటుంది. అవునా. సో దాన్ని ఏమంటారంటే హార్మోన్ రిసెప్టార్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అంటాడు. బయట కానీ అటాచ్ అవుతే మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్, లోపలికి వెళ్ళిపోయిందంటే ఇంట్రాసెల్యులర్ హార్మోన్ రిసెప్టార్స్ అని 2 పదాలు వాడారు. సో బైండింగ్. సింపుల్ కదా నాన్న, ఇస్ ఇట్? నాన్న నెక్స్ట్ ఇంకొక 4 మార్క్స్ ఇంపార్టెంట్ సింపుల్ క్వశ్చన్ నాన్న. డిఫరెన్సెస్ బిట్వీన్ హైపర్ అండ్ హైపో థైరాయిడిజం అంటారు నాన్న. సో రెండింటికి ఒకటే చూడండి. అక్కడే పదంలోనే ఉంది హైపో. హైపో అంటే లో, హైపర్ అంటే హై. సో ఈ రెండింటికి అర్థమైపోయింది. థైరాయిడ్ గ్లాండ్ మనకి థైరాక్సిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. అవునా. ఆ థైరాక్సిన్ హార్మోన్ చాలా వరకు మనకి కావాలి. బేసిక్ మెటబాలిక్ కంట్రోల్ చేయాలన్నా, బాడీ గ్రోత్ జరగాలన్నా, హెల్తీగా ఉండాలన్నా, మెంటల్ డెవలప్మెంట్ బాగుండాలన్నా థైరాక్సిన్ హార్మోన్ ఈజ్ ఎసెన్షియల్. అది ఎంత ఎసెన్షియల్లో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. నెంబర్ 1. సో మనకి ఒక్కొక్క సందర్భంలో మనం తీసుకున్నటువంటి ఆహారం కానీ తక్కువగా ఉన్నప్పుడు
మనం తీసుకునేటువంటి ఆహారంలో థైరాక్సిన్ దట్ ఈస్ అయోడిన్ కానీ తక్కువగా ఉంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే థైరాక్సిన్ హార్మోన్స్ దట్ ఈస్ ద టెట్రాహైడ్రోథైరాక్సిన్ T3 అండ్ T4 ఈ హార్మోన్స్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. చాలా సింపుల్ నాన్న. మనం తీసుకునేటువంటి ఆహారంలో అయోడిన్ శాతం కానీ తక్కువగా ఉంటే మన థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ బేస్ చేసుకుని ప్రొడ్యూస్ చేసేటటువంటి థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. చాలా సింపుల్ నాన్న. మనము తీసుకునే ఆహారంలో అయోడిన్ శాతం తక్కువగా ఉంటే మన థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేసే థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనం చూస్తూ ఉంటాము ప్రతి సాల్ట్లో అయోడిన్ సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్, అయోడైజ్ సాల్ట్ అని వేస్తూ ఉంటారు. కాన్సెప్ట్ ఏంటంటే ఇది. సో మనం తీసుకునేటువంటి ఆహారంలో అయోడిన్ శాతం తక్కువగా ఉంటే ఈ అయోడిన్ బేస్ చేసుకొని అయోడిన్ మూలంగా బేస్ చేసుకొని ప్రొడ్యూస్ చేసే థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా ఏమి ప్రాబ్లం అయితే ఒకవేళ ఒక స్త్రీ అవునా ఇలా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతుంది, ఆమె ప్రాపర్గా ట్రీట్ చేయలేదు, ఆమె ఒక శిశువుకి జన్మనిచ్చింది. ఆ శిశువుకి ఎటువంటి క్యారెక్టర్స్ ఉందంటే ఆ శిశువు పుట్టిగానే ఉంటాడు, పొడుగు పెరగడు, మానసికంగా పరిపక్వత ఉండదు, మెంటల్ రిటార్డేషన్ అంటారు. అంటే ఏంటి? పూర్తిగా మైండ్ మెచ్యూరిటీ ఉండదు, మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది. వాడికి తెలివి కూడా తక్కువగా ఉంటుంది, అవునా? వాడికి డెఫ్నెస్ ఉంటుంది, అవునా? ఇవన్నీ కూడా ఆ యొక్క అయోడిన్ లోపం వల్ల జరుగుతుంది. దీనికి ఇంకొక అడిషన్ అన్న, ఎప్పుడైతే ఈ అయోడిన్ శాతం తగ్గుతుందో ఒక హింట్ వస్తుంది శరీరము. ఏంటంటే సింపుల్ గోయిటర్ అంటారు. అంటే థైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే నువ్వు తీసుకున్న ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉందో, తీసుకున్న అయోడిన్ ఏదైనా కొద్దిగా గొప్ప ఏమైనా దొరుకుతుందేమో అని అయోడిన్ ఇలా ఉబ్బెత్తి ఆ యొక్క బ్లడ్లో ఏదైనా అయోడిన్ పార్టికల్స్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలని అనుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఉబ్బెత్తుంది, దాన్నే సింపుల్ గోయిటర్. సో నెంబర్ 1, నువ్వు తీసుకునేటువంటి ఆహారంలో అయోడిన్ శాతం తగ్గితే ఫస్ట్ ఇక్కడ గొంతు దగ్గర ఒక వాపు వస్తుంది. అదే థైరాయిడ్ గ్లాండ్ వల్ల వచ్చినటువంటి వాపు. ఆ వాపు దేనికంటే నువ్వు తీసుకున్న ఆహారంలో ఏదైనా అయోడిన్ ఉంటే దాన్ని అది అబ్జర్వ్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సింపుల్ గోయిటర్ అంటే స్వెల్లింగ్ అరౌండ్ ద నెక్ రీజన్, ఇక్కడ స్వెల్లింగ్ వస్తుంది. సో సరిగ్గా ట్రీట్ చేయకపోతే పిల్లవాడికి స్టంటెడ్ గ్రోత్, మెంటల్ రిటార్డేషను, అవునా? ఇంటెలిజెంట్ అంటే ఆలోచన ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ లోగా ఉంటుంది, డెఫ్ అవునా చూటోడు ఉంటాడు. సో తర్వాత వాడికి ఇంకోటి అంటే మెంటల్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే స్త్రీలలో ఇర్రెగ్యులర్ మెన్సెస్ జరుగుతుంది. సో మంత్లీ జరిగే పీరియడ్స్ కూడా అయోడిన్ కానీ తక్కువగా ఉంటే, థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతే కూడా వాళ్ళకి మంత్లీ అయ్యే పీరియడ్స్ కూడా ప్రాపర్గా జరగదు. ఇది హైపోథైరాయిడిజం కంటెంట్. నెక్స్ట్ కంటెంట్ హైపర్ థైరాయిడిజం కంటెంట్. ఇక్కడ చూడండి, నువ్వు తీసుకునే ఆహారంలో అయోడిన్ ఉంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం కర్మ వచ్చిందంటే థైరాయిడ్ గ్లాండ్కే ఒక క్యాన్సర్ లాంటిది వచ్చేసింది. అందువల్ల ఏం చేసింది థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ హార్మోన్ తక్కువ ఉత్పత్తి చేయాల్సింది పోయి ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు వాళ్ళ ముఖము గొరిలలాగా కళ్ళు గుట్లు బయటికి వచ్చి ప్రొట్రూడెడ్ ఐస్, గొరిల లాగా అపీరియన్స్, ప్రొట్రూడెడ్ ఐస్, బేసిల్ మెటబాలిక్ రేటు పెరిగిపోతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్. సో హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్. ఎక్కువగా హార్మోన్ ప్రొడ్యూస్ అయింది, దానివల్ల బేసిల్ మెటబాలిక్ రేటు పెరిగిపోతుంది. హార్ట్ రేట్ కావచ్చు, రెస్పిరేషన్ రేట్ కావచ్చు, ఇవన్నీ రేట్స్ పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కళ్ళు ఉబ్బుతుంది, ప్రొట్రూడెడ్ ఐస్ ముందుకు వచ్చినట్టు ఉంటుంది,
గొరిల్లా లైక్ అపీరియన్స్, ఇవన్నీ కూడా హైపర్ థైరాయిడిజం లక్షణాలు. మీరు ఎగ్జామ్లో డిఫరెన్షియేషన్ చేయాల్సింది ఏంటంటే హైపో హైపర్. హైపో నువ్వు తీసుకునే ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటే వచ్చే లోపము, దానివల్ల పిల్లోడు పుడితే పొట్టిగాను మెంటల్గాను తల్లి తక్కువ వాడిగాను చెవిటోడుగా ఉంటాడు. స్త్రీలలో అయితే ఇర్రెగ్యులర్గా మంత్లీ జరగాల్సిన ఋతుక్రమము సరిగా జరగదు. అదే హైపర్లో అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఏమవుతుందంటే క్యాన్సర్ లాగా ఉబ్బి ఎక్కువగా థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేసి బేసిల్ మెటబాలిక్ రేట్ పెరగడము గొరిల్లాగా ఇలాంటి అడ్వర్స్గా వస్తుంది. ఇది దీనికి దానికి తేడా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, సింపుల్ గాయిటర్లో కూడా ఇక్కడ వాపు వస్తుంది, అదే సెకండ్ హైపర్లో కూడా కొద్దిగా వాపు వస్తుంది. అయితే సింపుల్ గాయిటర్లో అయితే చాలా ఎక్కువ వాపు వస్తుంది, హైపర్లో తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్ అమౌంట్. బట్ అక్కడ క్యాన్సర్ ఇష్యూ వస్తుంది, అక్కడ క్యాన్సర్ ఇష్యూ వస్తుంది, ఇక్కడ క్యాన్సర్ ఇష్యూ కాదు, జస్ట్ ఉబ్బెత్తడం అనేది జరుగుతుంది. జస్ట్ అబ్జర్వ్ ఎనీ అయోడిన్ ప్రెసెంట్ ఇన్ ది బ్లడ్ స్ట్రీమ్. డిఫరెన్స్ అర్థమైంది కదా నాన్న? ఓకేనా నాన్న? నెక్స్ట్ మనకి ఇంకొక 4 మార్క్స్ ఇంపార్టెంట్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ గురించి రాయమంటాను నేను. సో పిట్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్లో ఉంది. సో బ్రెయిన్లో చాలా చిన్నపాటి, మన బ్రెయిన్లో హైపోథాలమస్ కింద ఉంది, ఒక చిన్నది బఠానీ గింజంత సైజ్ నన్ను. సో ఈ పిట్యూటరీ గ్లాండ్లో 2 పార్ట్స్ అంటారు నాన్న. ఒకటి అడినోఫైసిస్, న్యూరోఫైసిస్. పిట్యూటరీ గ్లాండ్లో 2 బేసిక్ పార్ట్స్ నన్ను. ఒకటి ఏంటంటే అడినోఫైసిస్, న్యూరోఫైసిస్. అడినోఫైసిస్లో కూడా మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, పారస్ డిస్టాలిస్, పారిస్ ఇంటర్మీడియట్ అని. ఓకే, మోస్ట్ కేస్ ఏంటంటే పారస్ డిస్టాలిస్ వాటిలోనే ఎక్కువ శాతము పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఉంటాయి. నెంబర్ 1, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ హార్మోన్స్. పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్లో ఒకటి ఫస్ట్ గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల ఏం బెనిఫిట్ అంటే మనం ప్రాపర్గా గ్రోత్ అవుతాము. ఒకవేళ ఈ హార్మోన్ కానీ ఎక్కువ ఉత్పత్తి అవుతే వాళ్ళు చాలా హైట్ పెరుగుతారు, వాళ్ళు ఏమంటారంటే జైగాంటిజం అని అంటారు. ఒకవేళ పెద్ద అయిన తర్వాత ఒకవేళ ఈ హార్మోన్ కానీ ఎక్కువ పెరిగితే ఆ కండిషన్ ఏమంటారంటే యాక్రోమిలాగి అంటారు. చిన్నప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఉత్పత్తి చేసే ఈ గ్రోత్ హార్మోన్ కానీ ఎక్కువ ఉత్పత్తి అవుతే దాన్ని ఏమంటారంటే జైగాంటిజము. పెద్ద అయిన తర్వాత పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతే దాన్ని యాక్రోమిలాగి అంటారు. సెకండ్ ఏంటో ఆ పిట్యూటరీ గ్లాండ్ అడినోఫైసిస్ లో నెక్స్ట్ ప్రొలాక్టిన్. ఈ ప్రొలాక్టిన్ ఏంటంటే మిల్క్ సెక్రీటింగ్ హార్మోన్ అంటారు. ఏదంటే ఈ హార్మోన్ రిలీజ్ చేసి మెమరీ గ్లాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి మిల్క్ ప్రొడక్షన్ పెంచుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే థైరాయిడ్ హార్మోన్ బాగా పని చేయించడానికి ఈ హార్మోన్. నెక్స్ట్ అడినోకార్టికోట్రాపిక్ హార్మోన్, అంటే అడ్రినల్ గ్లాండ్ ని బాగా పని చేయమంటుంది ఆ హార్మోన్. అంటే అడినోకార్టికోట్రాపిక్ హార్మోన్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ గ్లాండ్ టు వర్క్ ప్రాపర్లీ ఆర్ టు సెక్రీట్ ఇట్స్ హార్మోన్స్. నెక్స్ట్ లూటేజింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఏంటంటే 2 రకాలు అనమాట. మేల్స్ లో అయితే మన యొక్క టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ చేయడానికి, ఆ ఆండ్రోజన్ హార్మోన్ రిలీజ్ చేయడానికి. అదే ఫిమేల్స్ లో అయితే ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్, ఓవర్ నుంచి ఎగ్ రిలీజింగ్ కి చేస్తుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది ఏం చేస్తుందంటే మేల్స్ లో అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఫిమేల్స్ లో అయితే ఎగ్స్ డెవలప్మెంట్ కి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. కమింగ్ టు దట్, ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ అని ఏమంటారంటే మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్. ఎందుకు అంటారంటే ఈ పిట్యూటరీ గ్లాండ్ ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేస్తుందో ఈ హార్మోన్స్ అన్నీ కూడా వేరొక ఎండోక్రైన్ గ్లాండ్ మీద ప్రతాపం చూపించి వాటి యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువగా పిట్యూటరీ గ్లాండ్ యొక్క హార్మోన్స్ వేరొక గ్లాండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ గ్లాండ్ పనితీరుని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ మనకి ఇది చూడండి, పిట్యూటరీ గ్లాండ్ లో 2 పార్ట్స్ చెప్పాను, అడినోఫైసిస్, న్యూరోఫైసిస్. అడినోఫైసిస్ లో మళ్ళా 2 భాగాలు ఉన్నాయి, దట్ ఈస్ పారస్ డిస్టాలిస్, పారిస్ ఇంటర్మీడియట్. పారస్ ఇంటర్మీడియట్ అంటే ఏంటంటే
మెలనిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే మనకి బాడీలో కలరేషన్ ఇచ్చేటటువంటి హార్మోన్. నెక్స్ట్ న్యూరోఫైసిస్, రెండే రెండు హార్మోన్లు, ఒకటి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఇది కూడా అదే పరిస్థితి. ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఒక స్త్రీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చైల్డ్ బర్త్ జరగాలంటే, శిశువు బయటకు రావాలంటే ఆ యూట్రస్ యొక్క గోడని కాంట్రాక్ట్ చేయించి శిశువు బయటకు రావడానికి హెల్ప్ చేస్తుంది ఈ ఆక్సిటోసిన్ హార్మోన్. నెక్స్ట్ వాసోప్రెసిన్ హార్మోన్ కిడ్నీకి ఇన్ఫ్లుయెన్స్ చేసి, మరి వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది, వాటర్ని అబ్జర్వ్ చేసుకో అని చెప్తుంది వాసోప్రెసిన్ హార్మోన్. ఒకవేళ వాసోప్రెసిన్ హార్మోన్ కానీ తక్కువ ఉత్పత్తి అవుతే వాళ్ళకి వచ్చే రోగాన్ని డయాబెటీస్ ఇన్సిపిడిస్ అని అంటారు, అంటే అతి మూత్ర వ్యాధి. దాని ఇక్కడ చూడండి, పిట్యూటరీ గ్లాండ్ లో మెయిన్ గా మాస్టర్ ఆఫ్ గ్లాండ్ అంటారు, మాస్టర్ ఆఫ్ ఎండోక్రైనిక్ గ్లాండ్ అంటారు. దాంట్లో మెయిన్ గా రెండు పార్ట్స్, అడినోఫైసిస్, న్యూరోఫైసిస్. పిట్యూటరీ గ్లాండ్ లో అడినోఫైసిస్ లో మళ్ళీ ప్యారస్ డిజిటాలిస్, ప్యారస్ ఇంటర్మీడియట్ అండ్ ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంది? బ్రెయిన్ లో హైపోథాలమస్ కింద ఉంది. ఈ రిలీజ్ చేసే హార్మోన్స్ డైరెక్ట్ గా బాడీ మీద ప్లస్ వాటి యొక్క హార్మోన్స్ వేరొక గ్లాండ్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ హార్మోన్స్ పేరే దట్ ఈస్ ఒకటి గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడినోకార్టికోట్రాఫిక్ హార్మోన్, ల్యూటేజింగ్ హార్మోన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, తర్వాత ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఇవన్నీ కూడా వీటి యొక్క హార్మోన్స్ యొక్క సబ్హెడింగ్స్ గుర్తుపెట్టుకుంటే కూడా మన ఎగ్జామ్లో రాయవచ్చు. నాన్న మిగతా గ్లాండ్స్ గురించి ఒక చిన్న ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు దాని తర్వాత మీరు చదువుకోవచ్చు. ఒకటి పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుందంటే బ్లడ్ లో ఉండే కాల్షియంని అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆ పారాథైరాయిడ్ గ్లాండ్ కాల్షియం ఫాస్ఫేట్ మెకానిజం, కాల్షియం ఫాస్ఫేట్ ని ప్రాపర్ బ్యాలెన్స్ లో ఉండేలాగా చేస్తుంది. సెకండ్ ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఇంకోటి ఉంది, అదేం చేస్తుందంటే బాడీలో బీపీ కంట్రోల్ చేస్తుంది. బీపీ తర్వాత బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అంటే సోడియం పొటాషియం బ్యాలెన్స్ ని అది సరిచూసుకుంటుంది. మెయిన్ గా సోడియం అబ్జర్వ్ చేసుకోవడము, పొటాషియం బయటకు పంపడము, ఈ యొక్క పని ఆల్డోస్టెరాన్ హార్మోన్ చేస్తుంది. మెయిన్ గా ఆల్డోస్టెరాన్ హార్మోన్ ఇంకోటి చేస్తుంది, వాటర్ రిటెన్షన్, వాటర్ వెనక్కి అబ్జర్వ్ చేసుకోవడానికి చేస్తుంటుంది. నెక్స్ట్ థైమస్ గ్లాండ్. సో ఈ థైమస్ గ్లాండ్ ఏంటంటే ఇమ్యూనిటీ సెల్స్, అంటే T4 లింఫోసైట్స్, T లింఫోసైట్స్ ని ప్రొడ్యూస్ చేసి సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ జరిపించి మనకి రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది ఈ థైమస్. ఈ థైమస్ ఉన్నంత వరకు మనకి ఎక్కువ శాతము రోగాలు రాకుండా ఉంటుంది. అయితే థైమస్ గ్లాండ్ కాలక్రమేణా క్షీణించిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్సులిన్ గురించి చెప్పంటున్నాడు. ఇన్సులిన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ హార్మోన్ ప్రొడ్యూస్డ్ బై ది బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ లో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ ని ఉత్పత్తి చేసి మన బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్ ని కంట్రోల్ చేస్తుంది. బేసిక్ గా ఇన్సులిన్ హార్మోన్ యొక్క మెయిన్ పని ఏంటంటే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్, అంటే ఏంటి, ఒకవేళ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కితే దాన్ని తగ్గించి ఆ గ్లూకోజ్ ని సెల్స్ లోకి పంపించేదే ఈ యొక్క ఇన్సులిన్ హార్మోన్.